హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో అనేది చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎవరికొకరికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోతింగ్, అది బ్లాక్ హెయిర్ అంటే వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అవ్వడానికి మంచి రెమెడీస్ అయితే ఉన్నాయి. మనం ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటామండి జుట్టు ఊడిపోతున్నందుకు, పిల్లలకి కనుక పెద్దవాళ్ళు అనగా. కానీ ఇది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యింది. నేను యూజ్ చేశాను, అది మీకే చెప్తున్నాను. మందార పూలు అయితే నేను తీసేసుకున్నాను. రైతు బజార్కి వచ్చాను, మార్నింగ్ 6 అవుతుంది. ఇక్కడ తమలపాకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అమ్మవారికి హారతిద్దామని తీసుకున్నాను. ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మందార పూలు అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఇదే మనం జుట్టుకి మనం ఉపయోగించేది. జస్ట్ 10 రూపీస్ చాలండి. 10 రూపీస్ ఖర్చుతోని మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోతింగ్ పెరుగుతుంది, అలాగే జుట్టు అనేది స్మూత్నెస్ వస్తుంది. ఆల్రెడీ నేను 3 వీక్స్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మా పాపకి పెట్టడానికి తీసుకొచ్చాను. అలాగే ఆ పువ్వుల్ని అమ్మవార్లకి అయితే పెట్టేశాను చక్కగా. ఇక్కడ చూసారా, వారాహి అమ్మవారండి. ఈ వారాహి అమ్మవారిని నేను నవరాత్రుల్లో తెచ్చుకున్నాను. కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే వారాహి అమ్మవారు శ్వేతవర్ణంలో ఉంటే చాలా మంచిదనేసి చెప్పారు. అది నేను ఫోటో చేయించుకొని వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పెట్టుకొని పూజించుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం మన జుట్టు గురించి మాట్లాడుకుందాము. ఇదిగోండి మందార పువ్వులు ఇలా తొడలు తీసేసుకొని ఇలా మనం తీసి పెట్టుకోవాలండి. ఇది చాలా 100కి 100% బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనం మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. కొంచెం వాటర్ కలుపుకొని మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం బౌల్లోకి తీసేసుకున్నాక దీంట్లోని మనం ఒక టీ స్పూన్ ఆయిల్ కలుపుకుందామండి. ఏ ఆయిల్ అయినా, అంటే పారాషూట్ అయినా లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె అయినా ఒక టీ స్పూన్ ఆయిల్ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. ఫస్ట్ టైం నేను పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మనకి హెడ్ హగ్ ఉన్నా లేకపోతే బయట ఎండలకి చాలా చిరాగ్గా ఉన్న తలకు పెట్టుకునేటప్పుడు చాలా కూల్ అయిపోయిందండి. అంటే ఏదైనా ఫ్రిడ్జ్లో తీసి ఐస్ ముక్క పెడుతున్నామా అన్నట్టు అనిపించింది. చాలా కూల్గా అయిపోయింది, చాలా బాగుంది. హెయిర్ వాష్ చేసాక కూడా చాలా స్మూత్నెస్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. దీనివల్ల ముఖ్యంగా హెయిర్ ఊడటం అయితే తగ్గిందండి. మీరు కూడా యూస్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాపకైతే పెడుతున్నానండి. తనకు కూడా హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది. ఆల్రెడీ నేను 2-3 వీక్స్ నుంచి ఇదైతే నేను పెట్టుకుంటున్నాను. నాకు రిజల్ట్ అయితే కనపడింది. ఇప్పుడు పాపకి పెడుతున్నాను. మనం ఇలా కలిపేసుకున్నాక చక్కగా జుట్టు అంతా మొత్తం పాయ తీసుకొని ముందు కుదుర్లకు పెట్టుకోవాలండి. కుదుర్లు మొత్తం లోపలంతా అప్లై చేసేసాక తర్వాత మిగిలింది హెయిర్కి రాసేసుకోవచ్చు. ఇలా మనం ఒక 20-30 మినిట్స్ ఉంచేసుకుంటే తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. హెయిర్ మాత్రం ఇది పెట్టుకున్నాక చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి. జుట్టు ఊడడం కూడా తగ్గింది. ఎక్కడైతే మనకి జుట్టు కొంచెం పల్చగా ఉంటుందో అక్కడ గ్రోతింగ్ పెరగడం కూడా స్టార్ట్ అయ్యింది. బెస్ట్ రెమెడీ అనుకోవచ్చు. ఎందుకంటే మనం జుట్టు ఊడిపోతుందని చాలా రకాల ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. అవన్నీ కాకుండా మనకి ఇంటి దగ్గరలోనే ఉన్న కొంత అమ్మమ్మలు ఉన్న టైంలో అయితే చక్కగా మనకి చెట్లు అవి ఉండేవి, కోసుకునే వాళ్ళం. ఇప్పుడంతా మనకి ప్లేస్ తక్కువైపోయి మేబీ అలాగా బయట బాగా దొరుకుతున్నాయి కదా. ఇలా తెచ్చుకొని మీరు యూస్ చేయండి. చక్కగా మీ హెయిర్ గ్రోత్ని పెంచుకోండి. దీనివల్ల మనకి హెయిర్ గ్రోతింగ్ అవుతుంది, అలాగే మనకి హెయిర్ బ్లాక్నెస్ కూడా వస్తుందంటండి. ఇదిగోండి మా పాపకైతే అయిపోయింది. చక్క హెయిర్ వాష్ చేసాను, చాలా బాగుంది. తలంతా ఆరాక చక్క స్మూత్నెస్ చాలా బాగుంది. అలాగే తను వేసుకున్న డ్రెస్ నేను మీషోలో తీసుకున్నానండి. పిల్లలకి ఇలా బాగుంటాయి కదా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను హెయిర్కి చెప్పిన రెమెడీ మీలోకి ఎవరైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ చేయండి. చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది. నేను యూస్ చేశాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఇదిగోండి హెయిర్ వాష్ అయిపోయాక చక్కగా చాలా, ఇంకా తన జుట్టు అయితే ఆరలేదు, చాలా బాగుంది. అలాగే ఇదంతా మార్నింగ్ సెక్షన్ అండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పాప లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. క్యారెట్ అయితే తురిమేసాను. క్యారెట్, ఇడ్లీ, పల్లీ చట్నీ, తోటకూర ఫ్రై ఇవైతే ప్రిపేర్ చేయడానికి కట్ చేసి ఉంచేసుకున్నాను. ఈ లోపు నేను టెంపుల్కి అయితే బయలుదేరామండి. మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కదా అనేసి పాప నేను ఇద్దరం కలిసి బాబాగారి టెంపుల్కి. నాకు చిన్నప్పటి నుంచి కూడా బాబాగారు అంటే చాలా ఇష్టము. మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా బాబా టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. ఆయన అభిషేకాలు, హారతులు మనసుకు చాలా ప్రశాంతన అయితే ఇస్తాయండి. అలాగే పాప నేను కూడా ఇద్దరం బాబాగారిని దర్శించుకొని, మా ఇంటి దగ్గరలోనే ఈ బాబాగారండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే లక్ష్మి సిద్ధి బుద్ధి లేవి లక్ష్మీ ఇదిగోండి
ఇక్కడ మనకి ప్రత్యేకంగా సంకటహర చతుర్థి అప్పుడు మనకి ఇక్కడ హోమం అయితే జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. మనకి ఈ సంకష్ట చతుర్థి అంటే ఏదైనా మనం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు, అలాగే ఇంట్లోని చాలా చికాకులు ఉండేటప్పుడు ఈ సంకష్ట చతుర్థి చేసుకుంటే చాలా బాగా ప్రయోజనాలు అయితే అందుతాయి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా అదేనండి చేస్తారు. మా దర్శనం అయితే అయిపోయింది, బాబాగారి దర్శనం. ఇంకా వెంటనే ఇంటికి రాగానే ఇడ్లీ అయితే వేసేసాను. క్యారెట్ ఇడ్లీ, పల్లి చట్నీ. మా పాప బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇలా నా మార్నింగ్ సెక్షన్ అంతా ఇలా బ్రేక్ఫాస్ట్, టెంపుల్, పాప హెయిర్కి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం సరిపోయిందండి. అలాగే ఇప్పుడు నా శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇందులో మీషోలో కూడా ఒక ఆర్డర్ పెట్టడం జరిగింది. తక్కువ ప్రైస్, శారీ మాత్రం చాలా బాగుంది. టెంపుల్స్ కట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ శారీ మెరూన్ కలర్ మీద మనకి సిల్వర్ వస్తుంది డిజైన్. అది బోర్డర్ చూసారా, సిల్వర్తోనే వస్తుంది. చాలా లైట్ వెయిట్ అండి, స్మూత్గా ఉంది, చాలా బాగుంది. దీనికి శారీ కూడా సేమ్ కలర్ అయితే ఇచ్చేసాడు. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం చిన్న కట్ వర్క్ డిజైన్ టైప్లో ఇచ్చి చిన్న మిర్రర్స్ టైప్ ఉన్నాయండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ సెల్ఫ్ డిజైన్లో చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. నెక్స్ట్ శారీ ఇదేనండి. నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఎలా వస్తుందో ఎంత తక్కువ ప్రైస్కి అనుకున్నాను. శారీ మాత్రం అదిరిపోయింది. నేనైతే 4 అయితే ఇచ్చేస్తాను రేటు. ఇది మనకి బ్లౌజ్ అండి. శారీ మొత్తం కూడా చాలా బాగుంది. మనకి టెంపుల్స్కి అయినవ్వండి, చిన్న చిన్న షాపింగ్ మాల్స్కి కానీ మంచిగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. శారీ బోర్డర్ అంతా ఇలా బొమ్మలతో వస్తుంది. చాలా బాగా అనిపించిందండి శారీ అయితే. ఇది మనకి 250 ఆర్ 260కి ఎంతో వచ్చింది. చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే నేను వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మొత్తం సెట్ చాలా బాగుంది. మేము ఇది 400 ఎంతో పడింది. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ శారీ చూడండి. ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ శారీస్. ఇది కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. మధ్య మధ్యలో చిన్న కుందన్స్ టైప్ వస్తుందండి. దీని బ్లౌజ్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చింది. థ్రెడ్ వర్క్ సిల్వర్తో మెరూన్ కలర్ కాంబినేషన్, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు. అక్కడక్కడ చిన్న బుటీస్ లాగే ఇచ్చేసారండి. ఈ శారీకి బ్లౌజే హైలైట్ అని చెప్పుకోవచ్చు. శారీ కలర్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ శారీ చూసారా, కట్టుకుంటే ఏదో జస్ట్ అలా వేసుకుందామని చూపిస్తున్నాను. ఎలా ఉంది శారీ? బాగా కంఫర్ట్గా, తేలిగ్గా, లైట్ వెయిట్ అండి, ఫుల్ లైట్ వెయిట్. చాలా బాగా అనిపించింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి బాగా. నేను స్టైల్ రింగ్కి సంబంధించి మెటీరియల్స్ తీసుకునే దగ్గర ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. చాలా బాగున్నాయి. కాలేజీ స్టూడెంట్స్కి అలాగే ఆఫీస్ వేర్కి చాలా బాగా అనిపించినాయి. సీజెడ్వి డిజైన్స్, కొత్త డిజైన్స్ వెరైటీగా ఉన్నాయండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే దీని ప్రైజెస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకు అవనివ్వండి, లేకపోతే చిన్నవి ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. ఫుల్ లైట్ వెయిట్. అలాగే సీజెడ్ సంబంధించిన బోల్డ్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ మనకి అది కలెక్షన్స్, జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి. తక్కువ ప్రైస్ నుంచి హై బడ్జెట్ వరకు కూడా ఉన్నాయి. ఆ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ముందు వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. అవి కూడా చాలా బాగున్నాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.